Hello friends, welcome to my channel VP English. Hope you are doing great. In today's video, we are going to talk about undermine the importance of something. I'll explain in English as well as in Telugu with different examples. Watch till end of the video. కొంతమంది మాట్లాడేటప్పుడు ప్రాముఖ్యతను తగ్గించి మాట్లాడతారు. అవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా మాట్లాడాలన్నది ఎలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుందాం. లెట్ మీ స్టార్ట్. ఎగ్జాంపుల్ 1. రోజా మే బి మై మేనేజర్ బట్ షీ కెనాట్ ఇన్సల్ట్ మీ లైక్ దట్. రోజా నా మేనేజర్ కావచ్చు, కానీ ఆమె నన్ను అలా అవమానించకూడదు. సో హియర్ వీ షుడ్ యూజ్ మే. ఎగ్జాంపుల్ 2. Chandrasekhar may be intelligent. He should not humiliate others. Intelligent, that is an adjective. It is a present tense sentence. చంద్రశేఖర్ మేధావి కావచ్చు, కానీ ఇతరులను కించపరచకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ చెక్ ద బిలో స్ట్రక్చర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింది స్ట్రక్చర్ని గమనించి సబ్జెక్టు మే లేకుంటే మే నాట్ ప్లస్ పిఈబి లేకుంటే నౌన్ కానీ లేకుంటే అడ్జెక్టివ్ కానీ లేకపోతే ఐఎన్జి ఫామ్ కానీ ప్రిపోజిషన్ ఫేజ్తో పైన ఎగ్జాంపుల్ ఆధారంగా మీరు ఫ్రేమ్ చేసుకొని మాట్లాడితే ఫ్లో అనేది వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ 3. ఈ మే బి ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ. హూ కేర్స్. అతను రాజ కుటుంబానికి చెందినవాడు కావచ్చు, ఎవరు పట్టించుకుంటారు. ఆర్ సపోజ్ ఈజ్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, ఈజ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. ఇన్ దట్ కేస్ పీపుల్ వోంట్ కేర్. అతను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ అతను చేసే పనులు బాగలేవు, అలాంటప్పుడు అతన్ని ఎవరు పట్టించుకోరు. ఎగ్జాంపుల్ 4. యూ మే బి ఎర్నింగ్ క్రోర్స్, వీఆర్ లీస్ట్ బాదర్డ్. మీరు కోట్లను సంపాదిస్తూ ఉండొచ్చు, మేము అంతగా బాధపడము. ఎగ్జాంపుల్ 5. మోహన్ మే నాట్ బి మై ఫ్రెండ్ బట్ హీ హెల్ప్డ్ మీ ఇన్ క్రైసిస్. మోహన్ నా స్నేహితుడు కాకపోవచ్చు, కానీ సంక్షోభంలో ఉన్నప్పుడు నాకు సాయం చేశాడు. మోహన్ ఈజ్ నాట్ మై ఫ్రెండ్ బట్ హీ హెల్ప్డ్. ఇన్ దట్ కేస్ యూ కెన్ సే Mohan may not be my friend, but he helped him in crisis. Example 6. He may not be rich, but he is honest. అతను ధనవంతుడు కాకపోవచ్చు, కానీ అతను నిజాయితీపరుడు. ధనం ఉన్నా లేకపోయినా హానెస్ట్ పర్సన్ ఎప్పుడు హానెస్ట్ గానే ఉంటాడు. ఎగ్జాంపుల్ 7. దే మే నాట్ ఫ్రమ్ ఇండియా బట్ దే లవ్ ఇండియా. వారు భారతదేశానికి చెందిన వారు కారు, కానీ వారు భారతదేశాన్ని ప్రేమిస్తారు. దే ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా బట్ దే లవ్ ఇండియా. వారు భారతదేశం కాదు, కానీ వాళ్ళు భారతదేశాన్ని ప్రేమిస్తారు. ఎగ్జాంపుల్ 8. రోహిత్ మే నాట్ బి వర్కింగ్ ఫాస్టర్ బట్ హీస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. రోహిత్ ఈజ్ నాట్ డూయింగ్ వర్క్ వెరీ ఫాస్ట్ బట్ ఈజ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ. రోహిత్ వేగంగా పనిచేయకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ మే నాట్. ఎగ్జాంపుల్ 9. You may be a son of CM, but don't misbehave with others. మీరు సీఎం కొడుకు కావచ్చు, కానీ ఇతరులతో అనుచితంగా ప్రవర్తించకండి. You may be son of the CM, but you don't misbehave with others. మీరు సీఎం కొడుకు అయినంత మాత్రం ఇతరులతో మిస్బిహేవ్గా ప్రవర్తించకూడదు. ఎగ్జాంపుల్ 10. You may not be good at studies, but he is a famous cricket player. He is not good at studies, but he is a famous cricket player. అతను చదువు రాణించకపోవచ్చు, కానీ అతను ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. ఎగ్జాంపుల్ 11. చందన మే నాట్ గో స్కూల్ రెగ్యులర్లీ బట్ షీ ఈజ్ స్కోరింగ్ గుడ్ మార్క్స్. చందన ఈజ్ నాట్ గోయింగ్ స్కూల్ ఆన్ డైలీ బేసిస్, బట్ she is putting more effort at home and scoring good marks. చందన రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకపోవచ్చు, కానీ మంచి మార్కులు సాధిస్తుంది. టేక్ హెల్ప్ ఆఫ్
all above examples, frame your own sentences, and read aloud. Practice with more verbs. Consistency is very, very important. Keep on practice. You will get further videos. Like, subscribe, click on bell icon, and provide your comments. Don't forget. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మీ కామెంట్స్ ప్రొవైడ్ చేయండి, మర్చిపోవద్దు.